నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనపై వెనక్కి తగ్గేది లేదన్న సీజేపీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాకే విరమిస్తామని పునరుద్ఘాటన. వరుసగా 5వ రోజు లోక్సభలో ఆగని నిరసనలు, సభ మొదలైన కాసేపటికే వాయిదా వేసిన స్పీకర్. వర్షంలోనూ పార్లమెంటు బయట విపక్షాల ఆందోళన, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టు. ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం, ఢిల్లీలో విద్యార్థులపై దాడులకు నిరసనగా ఆందోళన. కాంగ్రెస్ చలో ఇందిరా పార్క్ ను అడ్డుకున్న పోలీసులు, ఆనాడు ధర్నా చౌక్ ను ఎత్తేసి ఇవాళ ఎలా నిరసన చేస్తారన్న హస్తం నేతలు. నీటి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్ష ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇందులో భాగంగా పార్లమెంటు కాంప్లెక్స్ వద్ద విపక్ష ఎంపీలు మరోసారి ఆందోళనకు దిగారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీటి పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ స్వచ్ఛందంగా తప్పుకోకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆయన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ ను డిస్మిస్ చేయాలనే భారీ బ్యానర్ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పార్లమెంట్ ఆవరణలో తమ నిరసన గళాన్ని వినిపించారు. नरेंद्र मोदी वीक है, अभी तो पेपर लीक है। नरेंद्र मोदी वीक है, अभी तो लीक है। नरेंद्र मोदी वीक है, अभी तो पेपर लीक है। Prime Minister has to sack Dharmendra Pradhan as an education minister. This is the demand of students of this country. Without seeing that demands of students, he is now trying to eyewash all the things. I want to ask the Education Minister, why was one person, Mr. Vineet Joshi, holding 5 posts? Secretary Higher Education, Secretary School Education, Chairman or Acting Chairman of UGC, Chairman or Acting Chairman of NTA, Chairman of or Acting Chairman of CBSE. Why was one person holding all the posts under him? One minister, one secretary, is it? They will run the education department. The secretary is being transferred. The minister should also resign or should be moved out to another ministry. But we are demanding resignation.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసేంత వరకు జంతర్ మంతర్ వద్ద తమ ధర్నా కొనసాగుతుందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. 26 రోజులకు పైగా నిరాహార దీక్ష చేసిన ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ తన దీక్షను విరమించడం పట్ల ఆయన తీవ్ర ఊరట వ్యక్తం చేశారు. ఈ దేశానికి వాంగ్చుక్ ప్రాణాలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న సీజేపీ బృందాన్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అభిజిత్ దీప్కే ఆరోపించారు. తాను అరెస్టైనా ఆందోళన కొనసాగుతుందని పేర్కొన్నారు. और एक इनपुट मिला है मुझे अभी कि आज रात को शायद से जो कॉकरोच जनता पार्टी की टीम है उन सबको अरेस्ट किया जा सकता है. मैं सरकार से कहना चाहता हूं क्यों अरेस्ट करना है? हम तो शांति से बैठे हुए यहाँ पर आज 35 दिन हो चुके हैं. शांति से बैठे हुए इतना शांतिपूर्ण प्रदर्शन मुझे नहीं लगता इंडिपेंडेंट इंडिया की हिस्ट्री में कभी हुआ हो. सैकड़ों बच्चे के सर फोड़े गए हैं. 20 जुलाई को सोनम सर को 26 दिन तक भूख हड़ताल करनी पड़ी है. तो इसके बाद तो इस्तीफे के नीचे हमें कुछ मंजूर नहीं है. तो इस्तीफा ही चाहिए ना? इस्तीफा ही लेंगे ना हम? तो यहां से इस्तीफा लेकर ही हटेंगे. धर्मेंद्र प्रधान इस्तीफा दो. धर्मेंद्र प्रधान इस्तीफा दो. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న సీజేపీ ఆందోళనలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు ఢిల్లీ యూనివర్సిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఢిల్లీ యూనివర్సిటీ ఆదేశాలకు సంబంధించిన వివరాలేంటి? నిన్న జంతర్ మంతర్ లో గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి ఆందోళనలు వీటన్నిటికి సంబంధించినటువంటి నేపథ్యంలో సోమవారం జరిగినటువంటి ఘటనల పరిణామాల తరువాత ఢిల్లీ యూనివర్సిటీ తన విద్యార్థులకు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. చట్టపరమైనటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి విషయంలో తమకు అభ్యంతరం లేదు, కానీ జంతర్ మంతర్ లో జరుగుతున్నటువంటి ఆందోళనల వల్ల భవిష్యత్తు నాశనమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావం భవిష్యత్తులో తమ వ్యక్తిగత జీవితాలపై పడుతుంది. కాబట్టి అట్లా జంతర్ మంతర్ లో జరిగేటువంటి ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, అదే సందర్భంలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి తప్పుడు సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు దిగొద్దు అని చెప్పి యూనివర్సిటీ కీలకమైనటువంటి ఆదేశాలను తన విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఈ జంతర్ మంతర్ లో జరిగేటువంటి ఆందోళనల వల్ల వ్యక్తిగత భద్రత తీవ్రమైనటువంటి ప్రమాదం కలిగేటువంటి అవకాశం ఉంది. అదే సందర్భంలో విద్యా పురోగతి, వృత్తి అవకాశాలపై గణనీయమైనటువంటి ప్రభావం చూపడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఢిల్లీ యూనివర్సిటీ ఒక రకంగా యూనివర్సిటీ విద్యార్థులను హెచ్చరించింది. సో ఈ నేపథ్యంలో విద్యార్థులు జంతర్ మంతర్ కు దూరంగా ఉండాలని చెప్పి ఇవన్నీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలుగా యూనివర్సిటీ అలాంటి సందేశం వచ్చే విధంగా తన విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికలకు సంబంధించినటువంటి విషయంలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఎంత ధైర్యం ఉంటే విద్యార్థులను బెదిరించే విధంగా యూనివర్సిటీ ఈ విధంగా వ్యవహరిస్తుంది, రాబోయే రోజుల్లో మీరే ఇట్లాంటి వాటన్నిటికీ సాక్ష్యంగా నిలుస్తారు అన్నట్లుగా
యూనివర్సిటీ సంబంధించినటువంటి అంశంపై రాహుల్ గాంధీ స్పందించారు. సమయం వచ్చినప్పుడు జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుందన్న విషయాన్ని గుర్తెరగాలని చెప్పి యూనివర్సిటీకి రాహుల్ గాంధీ హెచ్చరికలు జారీ చేశారు. ఇది ఒకవైపు కొనసాగుతుంటే మరోవైపు విద్యార్థులు మాత్రం జంతర్ మంతర్లో తమ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలని, అది మాత్రమే ప్రధాని చెప్పేటువంటి కఠిన చర్య, అత్యంత కఠినమైన చర్య అని తాము భావిస్తామని, అదే సందర్భంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామంటూ ప్రధానమంత్రి చేసినటువంటి ప్రకటనపై కూడా బీజేపీ స్పందించింది. ఇప్పటి వరకు ఇలాంటి ప్రకటనలు, ఇలాంటి వ్యవహారాలు చాలా చూశామని, విద్యార్థులు, యువత ఇలాంటి ప్రకటనలను, ఇలాంటి చర్యలను నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఒకటే తమ ముందున్నటువంటి మార్గము. అదే సందర్భంలో పరీక్షలకు సంబంధించి, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి వ్యవస్థలన్నింటినీ పూర్తి స్థాయిలో ఆధునీకరించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని, దీన్ని పారదర్శకంగా ఉంచాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి బీజేపీ ఒక ప్రకటనలో తన అభిప్రాయాన్ని వెల్లడించింది. రైట్, ధన్యవాదాలు అరుణ్. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు, ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. मगर मैं क्लियरली कहना चाहता हूं, जो ऑपोजिशन का स्टांस है, 3 मांगे हैं स्टूडेंट्स की. पहली मांग, करप्ट एजुकेशन मिनिस्टर हैज टू गो. सेकंड, जिन लोगों ने स्टूडेंट्स पे आक्रमण किया, मारा, उन पर एक्शन, अकाउंटेबिलिटी. और थर्ड, that Prime Minister should apologize to the students. These are the 3 conditions. We are not going to have any conversation, any discussion before Mr. Pradhan is sacked. That's it. बिल को लेकर जो कह रहे हैं నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటును ఢిల్లీ హైకోర్టు నోటిఫై చేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన విచారణ జరుపుతామని ప్రధాని మోదీ ప్రకటించిన అనంతరం ఢిల్లీ హైకోర్టు పరిధిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. నీట్ పేపర్ లీకేజీపై 4 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించగా, ఒకటి ఢిల్లీ హైకోర్టు పరిధిలో ఏర్పాటు చేసింది. రౌస్ అవెన్యూ ప్రాంగణంలో ఢిల్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు కానుంది. ఈ కోర్టు కార్యకలాపాలను న్యాయమూర్తి అనుగ్రోవర్ చూస్తారని ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్దమైంది. పరీక్షల మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు పోటీ పరీక్షల్లో అక్రమాల నిరోధక చట్టం 2024ను మరింత కఠినతరం చేయనుంది. ఇవాళ జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చట్ట సవరణలపై చర్చించి ఆమోదం తెలపనుంది. శిక్షల పెంపు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు దిశగా చట్టంలో సవరణలు చేయనున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్పడే వ్యవస్థీకృత ముఠాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చట్ట సవరణకు సిద్దమైంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024ను మరింత బలోపేతం చేసేలా చర్యలు చేపట్టనుంది. ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడే వారికి జైలు శిక్ష, జరిమానాలు పెంచనుంది. ప్రస్తుతం ఉన్న 3 నుంచి 5 ఏళ్ల సాధారణ జైలు శిక్షను వ్యవస్థీకృత ముఠాలకు విధించే నిబంధనలను పొందుపరిచి శిక్షను 5 నుంచి 10 ఏళ్లకు పెంచనున్నారు. జరిమానాను 10 లక్షల నుంచి ₹1 కోటి పెంచేలా నిబంధనలను మరింత కఠినతరం చేసే యోచనలో కేంద్రం ఉంది. పేపర్ లీకేజీ కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తి చేసేలా గడువును నిర్దేశించనుంది. దోషులకు త్వరితగతిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా ఈ తరహా కేసులను వేగంగా విచారించేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు అంశాన్ని చట్టంలో పొందుపరచనున్నారు. ఈ చట్ట సవరణకు సంబంధించిన బిల్లును నేడు కేబినెట్లో ఆమోదించనున్న కేంద్రం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఢిల్లీలో విద్యార్థులు యువతపై లాఠీచార్జికు నిరసనగా వారి పోరాటానికి సంఘీభావంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టింది. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ చేపట్టిన నిరసన కార్యక్రమానికి కేటీఆర్తో సహా పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాటం చేస్తున్న విద్యార్థులు యువతకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధర్నాలో పాల్గొని విద్యార్థులకు మద్దతుగా సంఘీభావం తెలిపారు. విద్యార్థులతో కలిసి నిరసన దీక్షలో పాల్గొని కాసేపు మౌనం పాటించారు. Narendra Modi, this is for you. Shame on you. You talk about democracy. ఒక్కడన్నా విద్యార్థి లేడా ఇక్కడ రానే కదమ్మా ఇక్కడికి రాను దయచేసి విద్యార్థులు రాని వాళ్ళందరూ తీసుకోండి తమ్ముడు సరే అందరూ అందరూ అక్కడ కూర్చోండి హైదరాబాద్లోని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో ఆదర్శ్ నగర్ నుంచి ఇందిరా పార్కుకు యూత్ కాంగ్రెస్ నేతలు ర్యాలీ తలపెట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ గేటు దాటకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎంపీ అంజన్ కుమార్ ను అరెస్టు చేశారు. పలువురు యూత్ కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో నిరసనలు తెలపకుండా ధర్నా చౌక్ ఎత్తేశారని, ఇప్పుడు నిరసనల కోసం ధర్నా చౌక్ కు బీఆర్ఎస్ నేతలు ఎందుకు వస్తున్నారని అంజన్ కుమార్ నిలదీశారు. కేటీఆర్ కు అర్హత లేదయా 10 ఏళ్ళు ఇందిరా పార్క్ లో బ్యాన్ చేసి ధర్నా చౌక్ నే తీసేసిండు. ధర్నా చౌక్ తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. ఆడ ధర్నాలు పెట్టొద్దని మాకు ఎన్నో మాటలు లాఠీ చార్జ్ చేయించిండు. ఇప్పుడు ఎందుకు వచ్చినావు నువ్వు? ఆడికి ఎందుకు వచ్చినావు నువ్వు? ధర్నా నిషేధం ఉంటే అక్కడ ఎప్పుడు నిషేధం, అప్పుడు ఎందుకు నిషేధం పెట్టిండు? ఇప్పుడు ఎందుకు తెరిచినావు? ఎప్పుడు వచ్చి కూకుంటావు? ఇప్పుడు ఎందుకు వచ్చి ఆడ ధర్నా చేస్తున్నావు? 4 రోజుల నుంచి ఎవరు నోరెత్తలేవు, ఈ రోజు వచ్చింది అందుకు ఆ తెలివి అని అంటున్నాం మేము. ఢిల్లీలో విద్యార్థుల నిరసనకు సంఘీభావంగా వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. హైదరాబాద్లోని నారాయణగూడ నుంచి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. హిమాయత్ నగర్ క్రాస్ రోడ్స్ వద్ద బైఠాయించిన విద్యార్థులు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ పై కేంద్రానికి చిత్తశుద్ది ఉంటే తక్షణమే ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేరళ తిరువనంతపురంలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బీజేపీ యువమోర్చా ఆందోళన చేపట్టింది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
ఇక తాజా అంశాన్ని చూస్తున్నాం. కాంగ్రెస్ నిరసనలకు పోటీగా బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. అలాగే తిరువనంతపురంలో బీజేపీ యువ మోర్చా ఆందోళన చేస్తూ కాంగ్రెస్ నిరసనలకు పోటీగా బీజేపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ 26 రోజుల సుదీర్ఘ నిరాహార దీక్షను విరమించిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచన చేశారు. వైద్యుల సలహా మేరకు వీలైనంత త్వరగా సోనం వాంగ్చుక్ తన పాత బరువును తిరిగి పొందాలని ఆకాంక్షించారు. సోనం వాంగ్చుక్ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు ఎక్స్ మాధ్యమంలో ప్రధాని పోస్టు చేశారు. వాంగ్చుక్ త్వరగా కోలుకుని తన పూర్వపు ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో సంతరించుకోవాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. గుజరాత్లో వరద బీభత్సం కొనసాగుతోంది. వల్సాడ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వాపీ సిటీ రెవెన్యూ అధికారి కాంతిభాయ్ పర్యవేక్షణలో రెస్క్యూ కార్యకలాపాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పడవలు వినియోగిస్తున్నారు. కొన్ని చోట్ల హెలికాప్టర్లను వాడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, స్థానిక విపత్తు స్పందన దళాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. బాధితులకు అవసరమైన ఆహారం, తాగునీరు, అత్యవసర వైద్య సదుపాయాలను అందించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా నివారించేందుకు అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నవసారి జిల్లా సరిఖురాద్ గ్రామంలో వరద నీటిలో చిక్కుకున్న 67 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. ఆకస్మిక వరదలతో గ్రామంలో ప్రజలు చిక్కుకుపోయారన్న సమాచారం మేరకు 6వ బెటాలియన్కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి ఈ సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ సిబ్బంది కాపాడిన వారిలో 25 మంది మహిళలు, 22 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా ఎవరైనా వరద నీటిలో చిక్కుకున్నారా అన్న అనుమానంతో ఆ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. లఖ్తర్ తాలూకాకు చెందిన ఓలాక్ గ్రామాన్ని ఒక్కసారిగా వరద నీరు ముంచెత్తడంతో స్థానికులు జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. విపత్కర పరిస్థితులను గమనించిన జిల్లా యంత్రాంగం, పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు అప్రమత్తమై సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా వరదల్లో చిక్కుకున్న 27 మంది గ్రామస్తులను సిబ్బంది కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. రాజధాని గువాహటిలో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హటిగావ్, అనిల్ నగర్, బెల్టోలలో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. పలుచోట్ల మోకాల్లోతు నీరు చేరడంతో అనేక ఇళ్లు, దుకాణాలు, ప్రభుత్వ పాఠశాలల్లోకి వరద నీరు ప్రవేశించింది. గువాహటిలో చాలా వరకు రోడ్లు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా గువాహటిలోని విద్యా సంస్థలన్నింటికీ జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఏఎస్డీఎంఏ, స్థానిక కామ్రూట్ మెట్రో జిల్లా యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. రాబోయే రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు మార్గదర్శకాలను జారీ చేశారు.